పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఈసీ వేటు వేసింది. అంటే ఈ మమతా గారు ఏదైతే మొత్తుకుంటున్నారో, మమతా గారు ఏదైతే ఓడిపోతాను భయంతో చెలరేగిపోతున్నారో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ధర్నాలకి రాస్తారోకలకు దిగుతున్నారో, దానికి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తుల్ని ఈసీ ఎన్నికల నగారం మోగిన మరుక్షణం ఇద్దరిని పంపించేసింది వేరే దగ్గరికి. సో అది కూడా షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కొరడా జలిపించింది. హోంశాఖ కార్యదర్శి, కోల్కతా సిపిపై కూడా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కోల్కతా కమిషనర్పై కూడా వెంటనే బదిలీకి షెడ్యూల్ ప్రకటన చేసింది. ఒక్కసారి వార్త చూద్దాం. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొన్ని గంటల్లోనే పశ్చిమ బెంగాల్ కీలక అధికారులకు ఒకేసారి స్థానచలనం తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి మనం కూడా ఫోటోలో చూడొచ్చు. తర్వాత ఎన్నికల సంబంధిత విధుల నుంచి పూర్తిగా దూరం పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆమె స్థానంలో 93 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అదనపు ప్రధాన కార్యదర్శి దుష్యంత్ను సిఎస్గా నియమించింది. దీంతో పాటు రాష్ట్ర డీజీపీ పీయూష్ పాండేను తొలగించి 92 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ గుప్తాను నియమించింది. అలాగే హోంశాఖ కార్యదర్శిని అలాగే కోల్కతా కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా అందులోంచి విధుల నుంచి తొలగించి వేరే అంటే ఈ ఎన్నికలకు సంబంధం లేకుండా వేరే పోస్టుల్లో భర్తీ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మొత్తం ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారుల్ని ఆదేశించి నడిపిస్తారు. ఆ అధికారులు సమర్థవంతులైతే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడ బాగా సమర్థవంతులు అవడం వల్ల వీళ్ళని మమతా దీదీ తీసుకోవడం జరిగింది. సో మమతా దీదీ తీసుకొని ఏ విధంగా చేశారో మనం చూసాం. దీనికి సంబంధించి ఇమీడియట్గా ఎన్నికల నగారం మోగిన వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉండే అధికారుల్ని తీసి వేరే దగ్గర వేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎన్నికలతో ఎటువంటి సంబంధాలు లేకుండా కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్వహణ తీసుకుంది. ఎక్కడైనా సరే అదే జరుగుతుంది. ఆ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలు పూర్తయ్యి కౌంటింగ్ అయ్యే వరకు కూడా వేరే అధికారులను కూడా నియమిస్తారు. ఆ అధికారులదే పూర్తి బాధ్యత. ప్రభుత్వానికి అక్కడుండే రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉండే వ్యక్తుల్ని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నియమించడం జరుగుతుంది. దానివల్ల ఎన్నికలు కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి అనేది ఒక అభిప్రాయం. దానివల్ల ఇక్కడ కీలకంగా ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే నిర్భయ లాంటి ఘటన ఒకటి జరిగింది కోల్కతా యూనివర్సిటీలో. అలాంటి జరిగినప్పుడు కూడా ఈ ఇద్దరు వ్యక్తులు ఎటువంటి ప్రమేయం లేకుండా ప్రభుత్వానికే వత్తాసు పలికారనే ప్రధాన విమర్శ అయితే వీళ్ళ మీద ఉంది. ఇంకా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మమతా మేనల్లుడు కూడా ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యారన్నట్టు కూడా ఒక అభియోగం అయితే మోపబడింది. సో మొత్తం మీద వీళ్ళని ఎన్నికల కమిషన్ కోడ్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వీళ్ళని ఫ్యాక్స్ ద్వారా వేరే విధిలోకి షిఫ్ట్ చేయడం, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రమేయం లేకుండా వీళ్ళకి అధికారాలు తొలగించడం కూడా జరిగింది.